హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. ఇంట్లో ఫ్రెష్ కొబ్బరి ఉంటే చాలండి, చాలా టేస్టీగా క్విక్గా ఎవరైనా ఈజీగా చేసే కోకోనట్ కోఫ్తా ఎలా చేయాలో చూసేద్దామా. మరి కోకోనట్ కోఫ్తా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒకటి ఫ్రెష్ కోకోనట్, హాఫ్ కప్ బేసన్, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, హాఫ్ కప్ కర్రీ లీవ్స్, 3 టేబుల్ స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ షాహీ జీరా, 1 కప్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, కారం మీ టేస్ట్కి తగినంత, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ టర్మరిక్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, కసూరి మేతి. మరి ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దామా. ముందు కోకోనట్ అంతా గ్రేట్ చేసుకొని ఇలా ముక్కల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సింగ్ బౌల్లో గ్రేట్ చేసుకున్న కోకోనట్, బేసన్, ఉప్పు, కారం, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ పోయిన అవసరం లేదండి, కోకోనట్లో ఉన్న వాటరే అంతా సరిపోతుంది. ఇలా ముద్దలాగా కలుపుకున్నాక మనకి ఇష్టం ఉన్న చిన్న చిన్న సైజ్ బౌల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఇలా కొద్దిగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా ఫ్లాట్గా చేసి ఇది సిమ్లో వేయించుకుందాం. ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన ఉంచుకుందాం. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో నువ్వులు షాలో ఫ్రై చేసుకోండి, ఆయిల్ లేకుండా. నువ్వులన్నీ లైట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇవి పక్కన ఉంచుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి అందులో హాఫ్ కప్ ఆనియన్స్ వేసి ఇది ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, ఆనియన్స్, కొద్దిగా చింతపండు వేసి కొద్దిగా హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఇదంతా స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత అదే ఫ్రైయింగ్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి షాహీ జీరా, ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, కసూరి మేతి ఇవన్నీ వేసి ఇవన్నీ రంగు మారేంత వరకు లైట్గా వేయించుకుందాం. ఆ తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి కొద్దిగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో మీకు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి. మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వాటర్ పోసుకొని ఫైనల్గా కరివేపాకు వేసి ఇవన్నీ మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదంతా దగ్గరకు వచ్చి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇదంతా ఆయిల్ అంతా పైకి తేలి అంత దగ్గరికి అయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం వేయించి పెట్టుకున్న కోకోనట్ అన్నీ మెల్లిగా వేసి చాలా లైట్గా కలిపి కొంచెంసేపు పక్కన ఉంచుకొని ఇదంతా మంచిగా ఇంట్లో కోకోనట్ బాల్స్లో మొత్తం సోక్ అయ్యాక వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. రైస్లోకి, రోటీలోకి చాలా బాగుంటుందండి. మరి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.